దాన్ని అక్కడితో సీల్ చేస్తారు. అంటే తదనంతరం పోపు రూమ్లోకి ఎవరో ఒకరు వెళ్ళి పోపు సంతకం చేయడమో లేదా పోపు రాజముద్రను వాడటమో ఇలాంటివి జరగకుండా కమర్లింగో గారు లోపలికి వెళ్ళి ఓకే ఇది యథాస్థితి, దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పి ఆ డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. పోపు గారి యొక్క గది ఏదైతే ఉంటుందో దాన్ని మూసేస్తారు. ఆ తర్వాత పోపు గారు ధరించేటువంటి ఒక ఉంగరం ఉంటుంది, రాజముద్ర అంటాం. పాతకాలంలో గమనించినట్లయితే ఇది రాజు నుంచి వచ్చిందా లేదా తెలియాలి అని అంటే ఆ రాజముద్ర అనేది ఉంగరం ఉండేది. ఆ ఉంగరంతో లెటర్ మీద అలా ఒక ముద్ర వేస్తారు, ఆ లక్క లాంటిది పూసి అలా ముద్ర వేస్తారు. సో పోపు గారికి కూడా ఎప్పుడు ఒక ఉంగరం ఉంటుంది, దాన్ని ఫిషర్మ్యాన్ రింగ్ అని పిలుస్తారు. ఫిషర్మ్యాన్ రింగ్ అని అంటే దాని మీద ఉండేటువంటి బొమ్మ ఎవరిది అని అంటే పేతురు గారి యొక్క బొమ్మ ఉంటుంది. దాని మీద పేతురు గారు ఒక వలను విసురుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి బొమ్మని ఆ ఉంగరం మీద ఉంచుతారు. దానితో పాటుగా ఆ ప్రజెంట్ పోప్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ధరించినటువంటి ఉంగరంలో ఫ్రాన్సిస్కస్ అనేటువంటి పేరు ప్లస్ పోప్ పేతురు గారి యొక్క బొమ్మ, ఆ రెండు ఉంటాయి. దానితో ఆయన ముద్ర వేస్తారు. సో ఈ కమర్లింగో ఏం చేస్తారంటే మొట్టమొదటగా నాశనం చేసేది ఈ రింగ్ని. ఎందుకనంటే పోప్ మరణించాడు, సో ఈ రింగును ఉపయోగించుకొని అధికారిక పత్రాలు ఏవి ఇక మీదట జారీ కాకూడదు అని చెప్పి ఆ ఉంగరం ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ ఆకారంలో సిలువ వేయడం కానీ, అంటే ఇది పనిచేయదు అని, లేదా ఆ ఉంగరాన్ని పూర్తిగా 2 ముక్కలో 3 ముక్కలో చేసి నాశనం చేయడం కానీ అలా చేస్తారు. చేసిన తర్వాత